హలో ఎవ్రీవన్. ఒక్క కమ్యూనిటీ లైఫ్‌ని ఎంత చేంజ్ చేయగలుగుతుందో తెలుసా మీకు? నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి డిజిటల్ మహిళలో ఉన్నాను. అండ్ డిజిటల్ మహిళా సంఘంలో కూడా మెంబర్‌గా ఉన్నాను. అండ్ ప్రతి ఈవెంట్ నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ నేర్పిస్తుందనమాట. నిన్న నేను మైత్రి మహోత్సవ్ ఈవెంట్‌కి వెళ్ళానండి. నిజం చెప్పాలి అంటే అవార్డ్ రావడం, లక్కీ డ్రా గెలవడం ఇవన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్ నాకు. కానీ నాకు ఎక్కువ టచ్ చేసిన మూమెంట్ ఏంటి అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను డిజిటల్ మహిళా సంఘంలో కూడా ఉన్నాను. ప్రతి ఈవెంట్‌లో ఒక సోల్ ఉంటుందనమాట. అంటే కేవలం స్టేజ్, స్పీచ్, అవార్డ్స్ వీటి గురించే కాదు. ఇట్స్ అబౌట్ వుమెన్ అప్‌లిఫ్టింగ్ వుమెన్ అనమాట. అండ్ ఆశ్లేష మేడం గురించి ఒక విషయం నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపిస్తుంది. ఏంటి అంటే కొన్ని వేల మంది వుమెన్‌ని ఒక్కటే ప్లాట్‌ఫామ్ మీదకి తీసుకురావడం, వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, డిజిటల్ స్కిల్స్ నేర్పించడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ఎంకరేజ్ చేయడం, ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడానికి సపోర్ట్ చేయడం, ఇవంతా దట్ ఈస్ నాట్ అంత ఈజీ కాదు కదండీ. దట్స్ అ విజన్. నిన్న ఈవెంట్‌లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ గ్రాటిట్యూడ్ సెషన్‌తో స్టార్ట్ చేస్తారు. మేడం మన పూర్వీకులకి, పితృదేవతలకి, మనకు జన్మనిచ్చిన పేరెంట్స్‌కి, స్పౌస్‌కి, పిల్లలకి ప్రతి ఒక్కరికి ఒక గ్రాటిట్యూడ్ నోట్ ఉంటుందనమాట. ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం. అండ్ డిఫరెంట్ గెస్ట్ స్పీకర్స్ వస్తారు. చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం మనము ఆ ఈవెంట్‌లో. అండ్ నెట్వర్కింగ్ అండి అసలు ఆసమ్. అసలు ఎంతమందిని మనం మీట్ అవుతామంటే లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ హ్యాపెన్స్. అన్నిటికంటే బాగా ఇంప్రెసివ్ అనిపించింది ఏంటి నిన్నటి ఈవెంట్‌లో అంటే ఫ్యూచర్ స్టార్స్ అనమాట. ఆ చిన్న చిన్న పిల్లలు డిజిటల్ మహిళా ఫ్యూచర్ స్టార్స్ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఎంత రెస్పాన్సిబిలిటీతో, డిసిప్లైన్‌తో ఈవెంట్‌ని కోఆర్డినేట్ చేశారో చూస్తే అసలు ఫ్యూచర్ స్టార్స్ వాళ్ళ ఫ్యూచర్ ఒక సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది అనిపించిందనమాట. కెరియర్‌లో బ్రేక్ వచ్చిన వుమెన్నే కాదు ఆశ్లేష మేడము, చిన్న పిల్లలు 8 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్‌ని ఎలా మౌల్డ్ చేసుకోవాలన్నది కూడా పర్ఫెక్ట్‌గా నేర్పిస్తున్నారు. దట్స్ అ వండర్‌ఫుల్ థింగ్ యాక్చువల్లీ. ఇంకొక స్పెషల్ మూమెంట్ ఏంటి అంటే నాకు ఆశ్లేష మ్యామ్ వాళ్ళ అమ్మగారి చేతుల మీదుగా నేను ఒక లక్కీ డ్రా విన్ అయ్యాను. సో, క్యాష్ ప్రైజ్ అందుకున్నాను. అది నాకు చాలా బ్లెస్సింగ్ అనిపించిందనమాట. ఎందుకంటే ఎవ్రీ టైమ్ అవార్డ్ విన్ అవ్వడం, ఆశ్లేష మ్యామ్ చేతుల మీదుగా తీసుకోవడం అదొక బ్లెస్సింగ్. బట్ ఈసారి వాళ్ళ మదర్ చేతుల మీదుగా నేను క్యాష్ ప్రైజ్ అందుకోవడం సీరియస్లీ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. అంటే అంతటి ప్యూర్ డివైన్ సోల్‌ని ఆశ్లేష మ్యామ్‌ని తను అంత గొప్పగా తీర్చిదిద్దారు వాళ్ళ మదర్ అంటే ఆవిడ ఎంత ఆవిడ చాలా గ్రేట్ అనిపించిందనమాట. అలాంటి ఆవిడ చేతుల మీదుగా నేను క్యాష్ ప్రైజ్ అందుకోవడం ఐ ఫీల్ లైక్ ఎ బ్లెస్సింగ్ అండి. సో, నేను ఇంటికి తీసుకెళ్ళింది కేవలం అవార్డ్ మాత్రమే కాదు. ఒక కొత్త ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్, ఒక కొత్త ఇన్స్పిరేషన్, ఇంకా మనం సొసైటీకి ఇంకా చాలా వాల్యూ క్రియేట్ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాజ్ మీ బీయింగ్ ఇన్ డిజిటల్ మహిళ. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. డిజిటల్ మహిళా సంఘమ్స్‌లో ఉండడం వల్ల చాలా నేర్చుకుంటామండి. మనకు నెట్వర్కింగ్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎదగాలి అన్నది ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ అనమాట. సో, హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్ అండి. ఎందుకంటే ఆశ్లేష మ్యామ్ మాకు షీ రిమైండెడ్ అస్ దట్ రియల్ సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ గ్రోయింగ్ అలోన్. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ టుగెదర్ అన్నది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ మూమెంట్స్ అనమాట. నిన్న జరిగిన మైత్రి మహోత్సవ్ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి అనుకుని ఈ వీడియో తీస్తున్నాను. లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ లాట్ ఆఫ్ ఎంపవర్డ్ ఉమెన్ సపోర్టింగ్ అదర్ ఉమెన్. అసలు ఎక్కడ నెగటివిటీ అన్నది ఉండదనమాట. ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అన్న ఒక ధైర్యం వస్తుంది. సో, ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ ఫర్ బీయింగ్ దిస్ కమ్యూనిటీ. ఇంకా మీరు ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీ గురించి ఏమైనా తెలుసుకోవాలని కూడా వెబినార్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ దట్. యూ కెన్ చెక్అవుట్. సీరియస్లీ కెరియర్‌లో బ్రేక్ వచ్చి ఏదైనా సాధించాలి అనుకున్న వుమెన్‌కి దిస్ ఈస్ ద రైట్ ప్లాట్‌ఫామ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్ కాదండి డిజిటల్ మహిళకి. నేను నా హార్ట్ ఫెల్ట్ జెన్యూన్ ఫీలింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే ఐ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్ పాజిటివిటీ ఇన్ మీ. నేను త్రూ కమ్యూనిటీ ద్వారానే గ్రో అయ్యాను. సో, నాలాగా ఎవరైనా వుమెన్‌కి నిజంగా ఉపయోగపడుతుంది అనుకోని మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి దిస్ విల్ బి ద రైట్ ప్లాట్‌ఫామ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మీరుగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీబడీ హ్యాస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. కాబట్టి మీరు డీటెయిల్‌గా ఆలోచించి మీకు నిజంగా హెల్ప్‌ఫుల్ అనుకుంటే మాత్రం యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ ద కమ్యూనిటీ అండి. సో, దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్. రియల్లీ
లాస్ట్ 1 ఇయర్‌లో ఐ కెన్ సే డ్రాస్టిక్ చేంజెస్ అనమాట. సో, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు ఆశ్లేష మ్యామ్.